ఒక శాస్త్రవేత్త పరిశోధన చేస్తారు కదా, ప్రపంచ దేశాలలో ఎందుకు క్రైస్తవత్వం ఇంతగా పెరుగుతుంది, ప్రపంచ దేశాలన్నిట ఎందుకని ప్రజలు యేసు ప్రభు వారిని నమ్ముతున్నారు అన్న చేసిన పరిశోధనలో తెలియంది ఒకటే. అదేంటంటే ఈరోజు ప్రపంచం మొదట అనేక గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళు ఆచరించే గ్రంథాలు. ఈరోజు చాలామంది వాస్తవికను పరిశోధిస్తున్నారు. జ్ఞానం పెరిగింది, విజ్ఞానం పెరిగింది, చదువు పెరిగితే చదువుకునే వారు ఎప్పుడైతే పెరుగుతారో, చదువు ఎప్పుడైతే పెరిగిందో అక్కడ జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిట ఏం పెరిగింది? విద్య పెరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే విద్య పెరిగిందో జ్ఞానము పెరిగింది, ప్రజలు చదువుతున్నారు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. కాబట్టే అన్ని గ్రంథాల ఎదుట నిలిచి అనేకులు అనుసరించడానికి కారణముగా ఇదిగోండి పరిశుద్ధ గ్రంథం నిలిచి ఉంది. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారిని నిజమైన దేవుడని, ఆయన నిజంగా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ప్రజలు గ్రహించి ఈరోజు ప్రపంచ దేశాల్లో కొన్ని కోట్ల మంది యేసు ప్రభుని నమ్మి విశ్వసించి ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలియని స్థితిలో, యేసు లెగవలేదన్న స్థితిలోనే మనిషి బ్రతుకుతున్న ఈ కాలంలో లేదు. యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచి ప్రపంచం ముందు ఆయన సజీవుడై ఉన్నాడు. కాబట్టే ఈరోజు ప్రపంచ దేశాలన్నిట యేసు ప్రభు వారిని అనేకులు ఆరాధిస్తూ ఉన్నారు.